వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. హిందూ మతంలో పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈరోజు పూజలు దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని నమ్ముతారు. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఆచరించి పుణ్య స్నానాలు చేయడం దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు ప్రత్యేక వస్తువులను దానం చేసే సాంప్రదాయం ఉంది. ఈ రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల అన్నింటా విజయం పొందుతారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. మరి వైశాఖ పౌర్ణమి ఎప్పుడు? ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఏం చేయాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి? పౌర్ణమి రోజున వేటిని దానం చేస్తే మంచిది? ఉద్యోగ సమస్యలను తొలగించేందుకు వైశాఖ పౌర్ణమి రోజున ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పౌర్ణమి తిథి మే 22 సాయంత్రం 6:47 ప్రారంభమవుతుంది. మే 23వ తేదీన సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయ తిథి కారణంగా మే 23వ తేదీన వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున సార్వర్ధి కూడా ఏర్పడుతుంది. ఈ రోజు గజకేసరి యోగం కూడా ఉండనుంది. వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని శాంతిని కలిగిస్తాయి. అవి ఏంటో చూద్దాం. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి 11 పసుపు కౌరీలు సమర్పించాలి. వీటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుకోవాలి. ఇది ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ఇలా చేస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కీర్ నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కీర్ సమర్పించి దాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. అదేవిధంగా చీపురు దానం చేయాలి. ఆర్థిక లాభాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం వైశాఖ పౌర్ణమి రోజున చీపురు దానం చేయాలి. కొన్ని విశ్వాసాల ప్రకారం చీపురు విరాళంగా ఇవ్వటం వల్ల ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయి. తల్లి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అదేవిధంగా సమస్యలు తొలగించుకునేందుకు వైశాఖ పౌర్ణమి రోజు గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల జీవితంలోనే కష్టాలన్నీ తొలగిపోతాయి. పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం వల్ల జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతోషం శాంతి లభిస్తాయి. ఇది కాకుండా ఈ సమయంలో వేసవికాలం గరిష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో సత్తు నీరు మొదలైన వాటిని దానం చేయాలి. ఈ మాసంలో తాగునీరు అందించడం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా ఉద్యోగంలో సమస్యలు పోగొట్టుకునేందుకు కష్టపడి పనిచేసిన విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు. ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. అదేవిధంగా వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుడిని పూజించడం వల్ల చంద్రదోషం నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.